జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు. మీరెప్పుడూ ఇంతే, ఏదో చెప్దాం అనుకుంటారు, మళ్ళీ చెప్పరు. ఇప్పుడు చెప్పాల్సిందే. చెప్పండి. నువ్వు చాలా మంచిదానివి లక్ష్మి. మీరు కూడా చాలా మంచివారు. ఏంటి, నన్ను కాపీ చేస్తున్నావా? అయ్యయ్యో, అలా కాదండి, నేను నిజమే చెప్తున్నాను. అవునా? అలా అయితే నేను చెప్పే వరకు ఈ మాట నువ్వెప్పుడూ చెప్పలేదెందుకు? ఏమోనండి, నిజానికి మీరు కూడా ఈ మాట చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకు? గర్వం వచ్చేస్తుందేమో అని భయంతో. గర్వమా? ఎందుకు వస్తుంది? మరి రాదా? ద గ్రేట్ మిత్రానందన్ గారికి నేను నచ్చే విధంగా ఉన్నానని తెలిస్తే గర్వం వచ్చేదా? నిజానికి ఆ గర్వం ఎప్పుడు రాకూడదండి. ఎందుకంటే గర్వం అనేది ఒకరితో ఒకరికి ఉండే ఆప్యాయతని తగ్గించేసి ఒకరి మీద ఒకరికి అధికారాన్ని పెంచుతుంది. అలాంటి రోజు మన మధ్య ఎప్పుడూ రాకూడదని రోజుకి 100 సార్లు ఆ దేవుణ్ణి మొక్కుకుంటాను తెలుసా? 100 సార్లా? ఎందుకు? ఏ చిన్న కారణంతో కూడా మన మధ్య దూరం పెరగకూడదని. అలా ఎప్పటికీ కాదులే. ముందు భోంచేద్దాం. సరే. చూసావా సంజన, మనీషాతో ఉన్నప్పుడు అన్నయ్య ఎప్పుడైనా ఇలా నవ్వడం చూసావా? మనీషాతో ఉన్నప్పుడు అసలు అన్నయ్య మనిషిలాగే ఉండడు, ఒక బానిసలా కనిపిస్తాడు నాకు. ఎగ్జాక్ట్లీ. లక్ష్మి, ఏమైంది? ఏదో గుచ్చుకుంది. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను. మిత్ర గారు ఆగండి, చిన్నదే కదా, పర్వాలేదు. ఆర్ యూ షూర్? ఏం కాదులేండి. లక్ష్మి, ఈ టిష్యూ తీసుకో. మళ్ళీ ఏమైంది? ఇందాక మేకు గుచ్చుకుంది కదా, దానికి కారం తగిలి మండుతుంది. సరే, నువ్వేం కంగారు పడుకో. తిను. ఇందాక మేక గుచ్చుకున్నప్పుడు చాలా నొప్పి అనిపించింది, కానీ ఆ నొప్పి నాకు ఇంత తీయని జ్ఞాపకాన్ని ఇస్తుందనుకోలేదు. తీయని జ్ఞాపకమా? మీ చేతులతో మీరు ప్రేమగా తినిపించారు కదా, ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే అద్భుతమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకం ఎక్కడుంటుంది? అన్నయ్యకి వదినికి ఇక్కడి నుంచి ఏదో సంథింగ్ స్టార్ట్ అవుతుందేమో అని నాకు అనుమానంగా ఉంది సంజన. ఆ ఇన్నోసెంట్ చూపులు, ఆ రొమాంటిక్ కబుర్లు, ఆ తినిపించుకోవడాలు, వీళ్ళిద్దరి మధ్య
ఏదో స్టార్ట్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది. ఇంతకీ స్వీట్ లేదా? ఉంది. అరే, గులాబ్ జామున్. నీకు అంత ఇష్టమా? చాలా. ఎంత ఇష్టం అంటే అందరూ పుట్టినరోజుకి కేక్ తింటే నేను గులాబ్ జామ్ తినేదాన్ని. అయితే తిను. తినండి. మనీషా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒక బిజినెస్ డీల్ డిస్కస్ చేద్దామని వచ్చాను. తమరు బిజీగా ఉన్నట్టున్నారుగా. మళ్ళీ అతికిద్దామనుకున్నా కుదరదు. మనం రేపు ఉదయం మాట్లాడుకుందాంలే. అప్పుడు డిసైడ్ చేద్దాం మన బిజినెస్ డీల్ కంటిన్యూ చేయాలా లేక కట్ చేయాలా అని. మనీషా, ఈ మనీషా వచ్చి మొత్తం చెడగొట్టింది. ఛీ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.